ఏకైక విష్ణు ఆలయంగా శ్రీ భావనారాయణ స్వామి ఆలయం పరిఢవిల్లుతోంది. ఈ ఆలయం పంచమహాక్షేత్రాలలో తొలి గణ్యమైనదిగా చెబుతారు. తూర్పు దిశగా ఉన్న సింహద్వారం దాటుకుని లోనికి వెడితే ఏకశిలా గరుడ స్తంభం కానవస్తుంది. ఈ క్షేత్రానికి సంబంధించి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. బ్రహ్మను ఒక మాట ఇంద్రాది దేవతలు నారదాది మునులు దర్శించినప్పుడు విష్ణుమాయ ప్రస్తావన వచ్చిందిట. అప్పుడు నారదుడు తాను నిరంతర నారాయణ ధ్యాన తత్పరుడనని తనకు విష్ణుమాయ అంటదని చెప్పాడట. అనంతరం నారదుడు భూలోకంలో ఒకరోజు సంచరిస్తున్న సమయంలో ఓ కొలను కనిపించిందట. సంధ్యా సమయం కావడం వల్ల నారదుడు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడానికి కొలంలోకి దిగి 3 సార్లు మునిగి లేచేసరికి స్త్రీగా మారిపోయాడట. దాంతో స్త్రీ రూపంలోకి మారిన నారదుడికి ఏం చేయాలో పాలుపోలేదుట. దాంతో ఆ స్వామి పండ్లు కందమూలాలు తింటూ అడవిలోనే స్త్రీ రూపంలో ఉండిపోయాడట. ఒకరోజు ఆ ప్రాంతానికి వేటకై వచ్చిన నికుంఠ మహారాజు స్త్రీ రూపంలో ఉన్న నారదుణ్ణి చూసి తన వివరాలు తనకే తెలియని అయోమయంలో ఉన్న ఆమెను రాజ్యానికి తీసుకువెళ్లి పీఠికాపురంలో ఆమె ఎవరి తాలూకు స్త్రీ కాదని తెలిసి ఆమె అంగీకారంతో తానే వివాహమాడాడట. అనంతరం ఆ దంపతులకు 60 మంది పుత్రులు కలిగారట. కొంతకాలానికి ఆ రాజ్యంపై దండెత్తిన నిపుంజయుడు అనే రాజు నికుంఠ మహారాజుని అతని పుత్రులను సంహరించాడట. భర్తను పుత్రులను కోల్పోయిన నారద స్త్రీ విపరీతంగా దుఃఖించి నీరసించి ఆకలేసి చుట్టూ చూడగా మోడైన ఒక చెట్టుకి పైభాగాన మాత్రం ఒక పండు కనిపించిందట. ఆ పండు చేతికి అందకపోవటంతో యుద్ధ భూమిలో చెల్లాచెదురుగా పడి ఉన్న శవాలను మెట్లుగా చేర్చుకుందిట. అయినా అందకపోవడంతో భర్త శవాన్ని కూడా పేర్చి పండును అందుకోవడానికి ప్రయత్నించిందట. ఇంతలో మహావిష్ణువు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీవు అశుచిగా ఉన్నావు కనుక పండు అందదని కొలనులో స్నానం చేసి రమ్మని చెప్పాడట. అంతకు ముందు గల కొలను పక్కన కొలను సృష్టించి దానిలో మునిగి రమ్మని చెప్పగా ఆమె అలానే చేసిందట. కొలంలో 3 మునకలు వేసి లేవగానే నారద స్త్రీకి ఎప్పటిలా పురుష రూపం పూర్వజ్ఞానం కలిగిందట. ఇదంతా తెలుసుకునేసరికే బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడట. ఇదంతా విష్ణుమాయ అని గ్రహించిన నారదుడికి ఎడమ చేతి గాజులు ఉండటంతో గతము గుర్తు వచ్చిందట. అనంతరం నారదుడు సర్పవరంలో గరుడ వాహనుడిగా వచ్చిన శ్రీ పాతాళ భావనారాయణ స్వామి సన్నిధిన తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమయ్యాడట. గాజుల చేతిని కూడా పురుష హస్తంగా తిరిగి పొంది అక్కడే రాజలక్ష్మీదేవిని శ్రీ భావనారాయణునితో నారదుడు ప్రతిష్ఠించాడు. అలా రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయం నారద ప్రతిష్టగా నేటికి అలరారుతోంది. శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయం 500 సంవత్సరాల చరిత్ర క్రితంది. రాతి స్తంభాలతో, రాజుల దాన శాసనాలతో, విశాల మంటపాలతో, ప్రాకార గోడలతో, ప్రశాంత వాతావరణంలో భక్తులను అనేక విధాల తనియింపజేసే ఈ దేవాలయం గోదావరి నదికి తూర్పుగాను, తుల్యభాగా నదికి ఉత్తరంగాను పూర్వ సముద్ర తీరంలో ఉంది. 5 కలశాల శిఖరంతో, 6 అంతరువుల గోపురంతో, ఉత్తర దిశలో ఉన్న 5 అంతస్తుల గాలిగోపురం, కళ్యాణ మంటపం కనువిందు నడుస్తాయి. గోపురంపై సింహాలు, గుర్రాలు, దేవీ దేవతలు, అప్సరలు, నర్తకీమణులు, ఋషులు కానవస్తారు. ప్రవేశ ద్వారం ఇరువైపులా ఏనుగులు, ద్వారపాలకులు దర్శించగలం. అనంతుడనే సర్పం ప్రతిష్ఠ చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం వరంగా పొందడం చేత ఈ ప్రాంతం సర్పవరంగా పిలువబడుతోందన్నది ఐతిహ్యం. చోళులు, చాళుక్యులు, పాండ్యరాజులు, రెడ్డిరాజులు ఆలయ వైభవాన్ని నిలుపుతూ వచ్చారని,
చివరగా పిఠాపురం మహారాజా వారు స్వయంగా స్వామిని అర్చించేవారని, ఆయనే పిఠాపురం కోట పైభాగాన నుండి స్వామిని దర్శించుకునే వీలుగా ఉత్తర గాలిగోపురం పై సుదర్శన పెరుమాళ్లు కనబడేలా నిలిపారని చెబుతారు. వ్యాసుల వారు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి సేవించారట.